ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కాకినాడ బ్రాంచ్ ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి రుణాలు ఇస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ పుల్లకవి శ్రీకాంత్ తెలిపారు. ముగ్గురు మగవారు గ్రూపుగా ఏర్పడితే వశిష్ట గ్రూప్ రుణం, ముగ్గురు మహిళలకైతే అరుంధతి గ్రూప్ రుణం ఇస్తున్నామన్నారు. కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న రుణాలు ఎన్ని రకాలు, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత టర్న్ ఓవర్ జరిగింది తదితర వివరాలు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కాకినాడ మేనేజర్ నేను. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అన్నది బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అండి. దీనిని 2015లో స్థాపించడం జరిగింది. ఆల్ ఓవర్ ఏపీలో మొత్తం సుమారుగా 17 బ్రాంచెస్ ఉన్నాయండి. మన హెడ్ ఆఫీస్ వచ్చి గొల్లపూడిలో ఉంది. మనది కాకినాడ కోకిల రెస్టారెంట్ వెనకాల శాంతినగర్ 2వ వీధిలో మన ఆఫీస్ ఉందండి. మనం 2017-18 నుంచి మనం కొత్తగా గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అలాగే CEO గారి ఆధ్వర్యంలో డివిడెండ్ అనౌన్స్ చేయడం జరిగిందండి. 2017-18కి సంబంధించి 1%, 18, 19, 20, 21, 22 సంబంధించి 5% డివిడెండ్ ఇవ్వడం జరిగిందండి. 6% ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది. మన సొసైటీలో ఎవరైతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వచ్చిన డివిడెండ్ని వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరిగింది. మిగతా సభ్యులందరికీ కూడా మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేస్తే ఆ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటన్నది వాళ్ళ అకౌంట్కి క్రియేట్ అవ్వడానికి వాళ్ళు మీకు సహకరిస్తారు. దయచేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచెస్ మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అలాగే బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో మీరు 600 రూపాయలు కనుక తీసుకుని 500 రూపాయలు షేర్ క్యాపిటల్ కింద 100 రూపాయలు మూలధనం కింద 500 రూపాయలు మూలధనం కింద తీసుకుని మీరు మెంబర్షిప్ తీసుకున్నట్టయితే కనుక ఈ డివిడెండ్ అన్నది మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. దయచేసి మీరు అందరూ కూడా మెంబర్షిప్ తీసుకుని సొసైటీకి అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ. సో మన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 3 ఆడవాళ్ళు ఉంటే అరుంధతి లోన్స్ కింద, అలాగే 4 మగవాళ్ళు ఉంటే కనుక పురోగతి మిత్రుల పథకం ద్వారా, అలాగే 3 మగవాళ్ళు ఉంటే కనుక వశిష్ట పథకం ద్వారా, అలాగే సత్యదేవ సేవామిత్ర పథకం ద్వారా అన్నవరం దేవస్థానంలో పనిచేసేటువంటి అర్చకులు కానీ వ్రత పురోహితులు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా అర్చక మిత్ర, సత్యదేవ సేవామిత్ర పథకం ద్వారా కూడా మనం పర్సనల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సొంత ఇల్లు ఎవరైనా ఉంటే కనుక వాటి మీద మార్ట్గేజ్ లోన్స్, అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ లోన్స్, అలాగే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళకి ఆచార్య మిత్ర, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా సమాచార మిత్ర పథకం ద్వారా కూడా మనం చిన్న లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏం చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ముందు సభ్యత్వం కనుక మీరు తీసుకుని ఉంటే కనుక మనం వీటి అన్నిటికీ కూడా మనం ఎలిజిబిలిటీలోకి వస్తాము. అలాగే మీరు ఎక్కడో సేవింగ్స్ చేసుకునేది మన సొసైటీలో కూడా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, ఆర్డీ ద్వారా కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా కానీ మీరు మన సొసైటీలో సేవింగ్స్ చేసుకోవచ్చు. దయచేసి మీరందరూ కూడా మనది ఆఫీస్ కూడా మనది కాకినాడ నడిబొడ్లో ఉందండి, కోకిల రెస్టారెంట్ వెనకాల. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి దీని సమాచారం ఏమైనా కావాలంటే కనుక నన్ను సహకరిస్తే కనుక నేను కోరితే కనుక నేను డీటెయిల్స్ అని ఇస్తాను మీకు. థ్యాంక్ యూ అండి.